ప్లాన్ చేయడం జరిగింది. దాని తగ్గట్టుగా ఈ మధ్యనే 11 ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇంకా 39 ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగిందండి. ఇంకొకటి లాస్ట్ వచ్చి ఒక సార్ ఏం చెప్పారంటే, మనకి పెట్టుబడులు ఏదైతే పెట్టారో రాయితీలు ఇస్తామని చెప్పినారో లాస్ట్ 10 ఏళ్ల నుంచి 5,000 కోట్లు త్వరలో ప్లాన్ చేసి రిలీజ్ చేయాలా అని చెప్పడం జరిగింది. తొందరలో ఎవరైతే ఎలిజిబుల్ ఉండే వాళ్ళు వచ్చే ఇన్సెంటివ్స్ ఏమున్నాయో 5,000 crores ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా నమ్మకం పెట్టుకోండి. 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళలో చేసే బాధ్యత మా పైన ఉంది. మా అందరు మంత్రులు కూడా కష్టపడుతున్నారు. చంద్రబాబు గారికి ఒక ఐడియా ఉంది, ఒక విజన్ ఉంది. విజనరీ లీడర్కే అది పాసిబుల్. మీరందరూ కూడా ఆశీస్సులు మా పైన ఉండాలని చెప్పి, ఓర్పు సహనం అనేది ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై హింద్. జై చంద్రబాబు గారు, జై లోకేష్ గారు, జై తెలుగుదేశం. భరత్ గారికి ధన్యవాదాలు. ఇదే యువగలం తీర్మానంలో భాగంగా యువత సంక్షేమం ఈ అంశం మీద మాట్లాడవలసిందిగా విజయనగరం పార్లమెంటు సభ్యులు